హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పకోడాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్‌ని బాగా 2, 3 సార్లు వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, అలాగే 2 స్పూన్ల కారాన్ని వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చికెన్ మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా, అలాగే నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత ఇందులో ఒక గుడ్డుని వేసుకొని కలుపుకొని, ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు కార్న్ పౌడర్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌పై ప్యాన్ పెట్టుకొని నూనె వేడెక్కాక ఈ చికెన్ పీసెస్‌ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చికెన్ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడా రెడీ.